హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. డే 1 వచ్చేసి మేము అల్లిపిరి మెట్ల నుంచి పైకి వెళ్తున్నాం అనమాట. సో షూట్ చేస్తాం, చూడండి. ఇక్కడ నుంచి ఎంట్రీ పాయింట్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడే మనకు కొబ్బరికాయలు కూడా అమ్ముతారు, అవే తీసుకున్నాం మేము. 50 రూపీస్ అనుకుంటా. ఈ వాక్ వే దానికి రీసెంట్ గా టైమింగ్స్ కూడా పెట్టారనమాట. ఆల్రెడీ మనం రీసెంట్ గా చాలా ఇన్సిడెంట్స్ చూసాం కదా. ఈ టైమింగ్స్ కూడా ఏంటంటే పర్టికులర్లీ 12 ఇయర్స్ బిలో పిల్లల కోసం. మార్నింగ్ 5 నుంచి ఆఫ్టర్నూన్ 2 వరకే పిల్లల్ని అలో చేస్తారు. ఇందాక చూసారు కదా ఆ కమాన్ నుంచి ఇట్లా రాగానే సబ్వే లాగా ఉంటుంది. అలా స్ట్రైట్ గా వస్తే మనకి ఇక్కడ మెయిన్ స్టార్ట్ పాయింట్ కనిపిస్తుంది మీకు. సో ఇక్కడ నుంచి మెయిన్ గా అలిపిరి స్టెప్స్ స్టార్ట్ అవుతాయి అనమాట. ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని అందరూ ప్రే చేసుకొని స్టార్ట్ అవుతారు. ఇంకా మేము కూడా సేమ్ రిచువల్స్ చేసేసి స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ టైం ఇక్కడంతా మీరు చూస్తే స్టార్టింగ్ లో చాలా రష్ ఉన్నారు. చాలా కష్టమైంది అసలు కొబ్బరికాయ కొట్టడానికి కూడా, అక్కడ పూజ చేయడానికి. ఎగ్జాక్ట్లీ 9 కి అట్లా స్టార్ట్ అయినాం మార్నింగ్ ఇక్కడ నుంచి. ఈ వీడియో తీసేటప్పుడు మేము మే 2025 లో తిరుమలకి వెళ్ళినాము. ఇంక ఇక్కడ నుంచి ఇట్లా బోర్డు చూసారు కదా, ఇంకా మేము స్టార్ట్ అయిపోయినాము. మీరు చాలా వీడియోస్ నే చూస్తుంటారు, ఇట్లా ఉంటది ఎంట్రన్స్ అయితే. నార్మల్ గా అందరు ఎంత టైం కి ఎక్కగలుగుతారో నాకు తెలియదు, బట్ మాకైతే 6 hours టైం పట్టింది. అది కూడా వీడియోస్ తీసుకుంటూ ఎక్కినాం కాబట్టి కొంచెం డిలే అయ్యి ఉండొచ్చు. ఇక్కడ ఇలా స్టార్ట్ అవ్వగానే లెఫ్ట్ లో కృష్ణుని టెంపుల్ ఉంటుంది. చాలా మందికి అది తెలీదు, మరి చాలా మంది మిస్ అవుతారు. మీరు నెక్స్ట్ ఎప్పుడైనా వెళ్తే డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ మేము వెళ్ళిన రోజు ఇట్లా కళ్యాణం కూడా చేస్తుండే కొండ కిందనే. సో కొంతసేపు అక్కడ చూసాక ఇట్లా టెంపుల్ కి వెళ్ళాను. ఎంత పీస్ఫుల్ గా ఉంటుంది తెలుసా ఈ కృష్ణుని టెంపుల్. మంచిగా చుట్టంతా ఆవులు ఉంటాయి. ఈ క్లిప్ లో వ్యూ చూడండి గైస్, తిరుమల కొండ ఇంకా ప్రసాదం ఎంత బాగుందో కదా. దీని పక్కనే శ్రీవారి మండపం ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు అది క్లోజ్ ఉండే. మనం అల్పిరి నుంచి వెళ్తుంటే ఫస్ట్ వచ్చే గోపురమే రాజగోపురం. ఎంత హైట్ ఉంది కదా. ఇక్కడున్న బోర్డ్స్ లో తెలుగు అండ్ ఇంగ్లీష్ లో రాజగోపురం హిస్టరీ కూడా ఉంటుంది. మీకు వీలవుతే చదవండి. ఈ ఆర్కిటెక్చర్ మాత్రం ప్రాపర్ సౌత్ ఇండియన్ గోపురం లానే ఉంది. నాకు టెంపుల్స్ లో ఆర్కిటెక్చర్ అంటే చాలా ఇష్టం. మనకు ఇట్లా కృష్ణదేవరాయ గాని చాణక్య ఆ టైమ్స్ లో ఉంటుంది కాబట్టి ఎంత ప్రాపర్ ఫినిషింగ్, ఎంత ప్రాపర్ గా ఉంటుందంటే. నేను అండ్ మా ఒక కజిన్ కలిసి ఎక్కినాం అనమాట. ఇంకా ఎక్కువ మంది ఉంటే కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు అని అందరు అనుకుంటారు, బట్ నేనేం ఫీల్ అవుతానంటే మోర్ ఓవర్ ఎంజాయ్ చేయడం కంటే భక్తితో ఎక్కాలనేది నా ఒపీనియన్. మీరు చాలా మంది అనుకుంటారు ఏంటి ఈ పిల్ల వయసుకి ఏం మాట్లాడుతుంది అని, బట్ అందరి లైఫ్ లో ఒక ఫేజ్ వస్తుంది. ఆ ఫేజ్ లో ఏంటంటే నీకు గాడ్ కి ఒక తెలియని కనెక్షన్ బిల్డ్ అవుతుంది. అదంతా పక్కన పెడితే ఇలా ఎంట్రన్స్ స్టార్ట్ అవుతుంది అల్పిరి మెట్ల దగ్గర. ఇక్కడ ఈ రాయి కనిపిస్తుంది కదా, దీని గురించి మీకు ఏమైనా హిస్టరీ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో రాయండి. నేను విన్నదైతే 2-3 డిఫరెంట్ హిస్టరీస్ విన్నాను. ఇక్కడ వరకు ఒక 30-40 స్టెప్స్ అయి ఉంటాయి, బట్ ఇవి అసలు స్టెప్స్ ఎక్కినట్టు కూడా అనిపించదు. ఇట్లా ఫస్ట్ మాకు డీస్ కనిపించినాయి, అది కూడా 100 స్టెప్స్ లోపే కనిపించాయి. మనం సక్సెస్ఫుల్ గా 100 స్టెప్స్ అయితే ఎక్కినాం. ఇంకా 3-4-5-0 స్టెప్స్ ఎక్కాలి. అయితే పైకి వెళ్ళాక ఒక 2000 స్టెప్స్ అట్లాంటి దగ్గర కనిపిస్తాయి. మాకేంటో ఫస్ట్ 100 స్టెప్స్ దగ్గరనే కనిపించేసినాయి. అదృష్టం ఉండాలి. అండ్ మనందరికీ తెలిసిందే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొక్కలు ఉంటాయి ఇక్కడ. స్టార్టింగ్ 200 స్టెప్స్కి ఫుల్ అలసిపోయినాం. ఇప్పుడు ఎక్కువసేపు రెస్ట్ తీసుకున్నాం. ఫస్ట్ బ్రేక్. స్వెట్ అయితే ఇట్లా వస్తుంది నాకు ఫుల్గా. కొంచెం తినడానికి మంచిగా కూడా ఉంది తినడానికి. ఏమైనా పార్సల్స్ తెచ్చుకుంటే. కూర్మ అవతారం. సెకండ్ గోపురం ఇదే అన్నమాట. మైసూర్ గోపురం అంటారు దీన్ని. ఇక్కడ కూడా దీని హిస్టరీ రాసి పెట్టి ఉంటుంది. మీలో ఎంత మందికి గజేంద్ర మోక్షం అంటే తెలుసు? మాక్సిమం మనందరం ఈ స్టోరీ వినుంటాం. క్రొకడైల్ ఎలిఫెంట్ లెగ్ పట్టేసుకుంటుంది వాటర్ లో. అప్పుడు ఎలిఫెంట్ లార్డ్ విష్ణు అడిగితే లార్డ్ విష్ణు వచ్చి హెల్ప్ చేస్తాడు. ఎంతో బాగుంది కానీ ఫుల్ స్వెట్ వస్తుంది. 500 స్టెప్స్ యాజ్ ఆఫ్ నా ఎక్కినాం, బట్ ఫుల్ స్వెట్ వస్తుంది. గాలి లేదు ఇక్కడ, గాలి లేదు, అందుకే స్వెట్ చాలా వస్తుంది అన్నమాట. మేము ఒక బాటిల్ కూడా క్యారీ చేసినాం అనమాట, బట్ అయినా కూడా ఇక్కడ మంచిగా డ్రింకింగ్ వాటర్ కనిపిస్తే తాగుతున్నాం. బయటకు కూర్చున్నాం. ఇక్కడ కనిపించేది వరాహ అవతారం. ఇలా అన్ని అవతారాలు మనకు కనిపిస్తుంటాయి. 800 స్టెప్స్ అనమాట. పబ్లిక్ అయితే చాలా తక్కువ ఉన్నారు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే లేరు, చాలా తక్కువ ఉన్నారు. మేబీ వారు అలా వస్తుందని అనుకున్నారో ఏంటో. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కాదు, వారు. నేను ఈ పిల్లోని చూసి షాక్ అయినా. 2 years 3 years ఉంటాడు, వీడు కూడా ఎక్కుతున్నాడు.
పైన ఇంకో అమ్మాయి కూడా ఎక్కుతుంది. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 900 వచ్చాము. ఒక్క దగ్గర కూడా మంచిగా లేదు. మొత్తం ఓన్లీ సాఫ్ట్ డ్రింక్స్ ఉన్నాయి, వాటర్ బాటిల్స్ కూడా లేవు. ఓకే, ఫైనల్గా 1000 స్టెప్స్కి అయితే రీచ్ అయిపోయినాం. కాటన్ వేసుకున్నాను, కొంచెం భరిస్తున్నా కానీ లేకపోతేనా అయిపోయేది నా సంగతి. యాక్చువల్లీ ఇప్పుడు ఒక 1200 స్టెప్స్ ఎక్కి ఉంటాము. ఫస్ట్ 300 అయితే అసలు ఎక్కినట్టు కూడా అనిపించదు. తర్వాతకి ఒక 500 కొంచెం కష్టం అనిపిస్తుంది. 1000 అంటే మధ్యలో బ్రేక్స్ ఉంటాయి. ఒక 5 స్టెప్స్ ఎక్కగానే ఇలా బ్రేక్ లాగా ఉంటుంది 1000 వరకు. కానీ 1000 నుంచి నెక్స్ట్ 200 ఉంటాయి. చుక్కలు కనిపిస్తాయి. కొంచెం ఆగి బ్రేక్ తీసుకొని అన్నీ ఒకేసారి కంప్లీట్ చేసుకోండి. లేకపోతే మధ్య మధ్య బ్రేక్ తీసుకోండి. ఒక్క దగ్గర కూడా స్టాప్ ఉండదు, కంటిన్యూగా ఉంటుంది. అంటే ఇట్లా ప్లేన్ రోడ్లా ప్లేన్లో స్టెప్ తర్వాత ఉండదు అనమాట. స్టెప్ బై స్టెప్ ఇమీడియట్గా ఉంటాయి. ఫుల్ ఇప్పుడే అవన్నీ ఎక్కేసి వచ్చాం. కొంచెం రెస్ట్ తీసుకుంటాం 5 minutes. అండ్ ఈ బటర్ మిల్క్ తీసుకున్నాం. చల్లగా వస్తుంది, సో ఇక్కడికి వస్తున్నాం. ఇది యాక్చువల్లీ 10 రూపీస్, బట్ వాళ్ళు ఇక్కడ పైకి తెచ్చుకుంటున్నందుకు ఏమో విత్ 20 రూపీస్కి అమ్ముతున్నారు. ఇది ఇక్కడ నరసింహ అవతారం ముందు కూర్చొని కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటున్నాం. ఐ డోంట్ నో మీకు నా వాయిస్ వినిపిస్తుందో లేదు. ఇక్కడ మొత్తం సౌండ్ వస్తుంది. యాక్చువల్గా మీకు మధ్య మధ్యలో కావాలంటే వాటర్కి అయితే ప్రాబ్లమే లేదు. దగ్గర ఒక 100 స్టెప్స్కి ఒకసారి అలాగే ఈజీగా డ్రింకింగ్ వాటర్ అని ట్యాప్స్లో పెడుతున్నారు. అవి తీసుకోండి, చాలా మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి వాటర్. అంటే లైక్ ముందు చూసినప్పుడు నేనైతే వాటర్ బాటిల్స్ సెల్ చేస్తుండే ఇక్కడ షాప్స్లో, కానీ ఇప్పుడు సెల్ చేయట్లేదు అనుకుంటా. వాటర్ బాటిల్స్ కూడా లేవు, ఉంటే ఓన్లీ సాఫ్ట్ డ్రింక్స్ ఈ మంచిగా ఇలానే ఉన్నాయి. అండ్ వాష్రూమ్స్కి వెళ్ళాలన్నా కూడా వాష్రూమ్స్కి కూడా ఈజీగానే ఉన్నాయి. ఇప్పటి వరకు వచ్చాం కదా, ఒక ఈజీగా 1000 వరకు ఒక 4-5 అనిపించాయి మనకి. నెక్స్ట్ విల్ సీ. వాళ్ళు ఎంత గ్రేట్ కదా, పెడుతున్నారు ఇట్లా, వాళ్ళు పలగొట్టేస్తారు. నెక్స్ట్ అవి చెప్తున్నా. నేను అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా ఈ ఫ్రూట్ తినడానికి కోసం. ఫైనల్లీ 18 అమ్మో 1800 స్టెప్స్ దగ్గర మాకు ఈ వామన అవతారం ఉన్న దగ్గర బతుకున్నాయి. మొత్తానికి 1000 to 1200 కదా, అవైతే కంటిన్యూస్ ఉన్నాయి. మళ్ళీ బ్రేక్ ఇప్పుడు తీసుకున్నాము, ఇంకా మధ్యలో కూడా తీసుకున్నాము బ్రేక్స్, చిన్న చిన్న బ్రేక్స్. ఇప్పుడు కొంచెం లాంగ్ బ్రేక్, మళ్ళీ మళ్ళీ మంచిగా తీసుకున్నాం. కొన్ని తీసుకున్నాం, కొద్దిసేపు ఒక 5-10 minutes ఉండి ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అవుతాం. ఇది కూడా సేమ్, నాకు పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించలేదు. 1200 నుంచి మళ్ళీ 1800 కూడా కొంచెం కష్టంగానే ఉంది, కంటిన్యూసే ఉంది. ఇలా స్టెప్స్ చూస్తుంటే కొంచెం భయం వేస్తుంది కూడా. అండ్ ఇక్కడ ఒక అమ్మ ఉంది, ఆమె 1800 స్టెప్స్ దగ్గర వచ్చి అడుక్కుంటుంది. గ్రేట్. గాలి రావట్లేదు ఫస్ట్ థింగ్, ఇంత చల్లగా ఆగితే కూడా రావట్లేదు. కానీ ఇట్లా ఓపెన్, ఈ రేకులు లేని దగ్గర ఈ షెడ్ ఉంది కదా, ఈ షెడ్ లేని దగ్గర ఎక్కడైతే ఓపెన్ ప్లేస్ ఉందో అక్కడ ఒకటి గాలి వస్తుంది. మిగతా అంతా గాలి రావట్లేదు, చెంపలు వస్తున్నాయి ఫుల్గా. సో మీరు కూడా కంటిన్యూస్గా ఎక్కకండి. కంటిన్యూస్గా ఎక్కితే ఖచ్చితంగా ఫుల్ ఆయాసం వస్తుంది, స్వెట్ వస్తుంది, ఫుల్ అలిసిపోతారు అప్పుడే. సో ఒక 100 స్టెప్స్కి చిన్న చిన్న బ్రేక్స్, చిన్నగా ఎక్కండి, చిన్నగా బ్రేక్స్ తీసుకోండి. లేట్ అయినా పర్లేదు, లేట్గా వెళ్ళేలాగా చూసుకోండి, లేకపోతే ఫుల్ అలిసిపోతారు. చూడండి, చిన్న చిన్న పిల్లల్ని కూడా ఎక్కించుకొని వెళ్తున్నారు. చాలా ఏజ్డ్ వాళ్ళని కూడా చూసినాను నేను. ఇంకా 60+ years వాళ్ళు కూడా నడుస్తున్నారు, చిన్న పిల్లల నుంచి 60 years వరకు. గ్రేట్ అసలు. సో నేను ఇప్పుడు రియలైజ్ అయినా ఎక్కడానికి చాలామంది చెత్త ఇక్కడ పడేస్తున్నారు. చాలా ఏమంటారు, ఫుల్ గలీజ్గా చేసేసారు ఇక్కడ. పాపం వాళ్ళు మీరు పడేసిన చెత్త ఏరుకోవడానికి అంటే లైక్ క్లీన్ చేయాలి కాబట్టి వాళ్ళకి తప్పదు, కాబట్టి వాళ్ళు క్లీన్ చేస్తున్నారు. సో ఈ వీడియో ఎవరైనా చూస్తున్నట్టుంటే వాళ్ళు ఎవరైనా ఇలా ఈ వేలో వెళ్తే ప్లీజ్ చెత్తని డస్ట్బిన్లో వేయండి. డస్ట్బిన్స్ చాలా దగ్గర ఉన్నాయి, అన్ని దగ్గర. ఇక్కడ చూడండి, ఇక్కడ డస్ట్బిన్స్ ఉన్నాయి, ఇక్కడ డస్ట్బిన్స్ ఉన్నాయి, అయినా ఇక్కడంతా చెత్త వేసారు. అదేంటో తెలియదు మరి, కానీ ఈ ఫ్రూట్ ఉంటుంది కదా తోతాపరి, ఎప్పుడు తిరుమల వచ్చినా అవైలబుల్ ఉంటుంది. సీజనే లేదు దీనికైతే, ఇక్కడ ఎప్పుడైనా ఉంటుంది. అండ్ మై ఫేవరెట్. ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి. ఇది 3rd గోపురం, దీని నేమ్ వచ్చేసి గాలి గోపురం అంటారు. దాని హిస్టరీ కూడా ఇక్కడ ఉంది.
గోపురం తర్వాత ఫుల్గా ఉన్నాయి. ఇది యాక్చువల్లీ దివ్య దర్శనం వాళ్ళు వస్తారు కదా, వాళ్ళ కోసం టికెట్స్ ఇస్తారు ఇక్కడ స్పెషల్గా. అంటే కొండ కింద ఆల్రెడీ టికెట్స్ ఇస్తారు, అవి తీసుకొచ్చి ఇక్కడ స్కాన్ చేస్తారు. ఇక్కడ స్కాన్ అయినాకనే ఆ టికెట్స్ వ్యాలిడ్. అండ్ ఇక్కడ ఫుల్గా ఉన్నాయి, స్వీట్గా ఉన్నాయి. మధ్యలో కొబ్బరి బొండలు తాగుతాను, చాలా స్వీట్గా ఉంది. అండ్ ఇట్ కాస్ట్ ఓన్లీ 50 రూపీస్ మాత్రమే. కొండ మధ్యలో 50 రూపీస్కి పెట్టి కొనమంటే పడుతుంటే అసలు. ఇంత ఫుల్ ఫారెస్ట్. అండ్ ఇటు వెళ్ళిపోవాలి మళ్ళీ మేము. ఇప్పుడు గాలి గోపురం దగ్గరికి వచ్చేసినాము. ఇక్కడ గాలి గోపురం దగ్గర అయితే ఫుడ్కి తినాలనుకున్న ఏమైనా కొబ్బరి బొండాలు ఉన్నాయి, అన్నీ మీరు అన్నీ ఏమంటారు ఫెసిలిటీస్ చాలా మంచిగా ఉన్నాయి ఇక్కడ. దానికి ఇంత కూడా ఉన్నాయి కానీ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. దానికి ముందు తక్కువ ఉన్నాయి. అండ్ ఆల్సో కింద వాటర్ లేవు, వాటర్ బాటిల్స్ లేవు. ఆ గ్లాస్ వాటర్ బాటిల్స్ అయినా ఉండాలో అవి కూడా లేవు. అంటే వాళ్ళు కూడా కష్టం అనుకోండి కిందికి తీసుకెళ్ళడానికి. సో ఈ గాలి గోపురం నుంచి వాటర్ కూడా అవైలబుల్ ఉంది. అంతవరకు మీరు బయట వాటర్ తాగకపోతే మీ వాటర్ మీరు తెచ్చుకోండి, ఆర్ ఎల్స్ ట్యాప్ వాటర్ ఉంటుంది. ట్యాప్ వాటర్ కూడా చాలా ఫ్రెష్గా మంచిగా ఉంది. సో ఇంకా 1500 స్టెప్స్ ఎక్కాలి మేము ఇక్కడ నుంచి. కొంచెం రెస్ట్ తీసుకొని, ఇప్పుడే కొబ్బరి బోండా తాగినాము, కొంచెం రెస్ట్ తీసుకొని 5 మినిట్స్లో స్టార్ట్ అయిపోతాం. ఇక్కడే కొబ్బరి బొండాలు ఉన్నాయి, ఎన్న దగ్గర తీసుకున్నాం మేము. చాలా మంచి స్వీట్గా ఉన్నాయి. అవతారం ఏ అవతారం? పరశురామ అవతారం. ఇక్కడ నుంచి చాలా స్ట్రైట్గా ఉంటాయి, కొంచెం రిలాక్స్డ్గా ఎక్కొచ్చు ఇవన్నీ ఇంకా కదా. కానీ ఇక్కడైతే ఫుల్, అక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక ఈజీగా 10 to 15 స్టాల్ 10 ఉంటాయి ఈజీగా. 10 to 15 స్టాల్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. అండ్ ఇక్కడ శ్రీ వెంకటేశ్వర ఎమర్జెన్సీ మెడికల్ సెంటర్ గ్లో, అంటే లైక్ ఎవరికైనా ఏమన్నా హెల్త్ ఇష్యూ కానీ సడన్గా అవుతే ఇక్కడ ఉంది. అక్కడ కూడా ఇంకొక దగ్గర మధ్యలో చూపించాను కదా, అక్కడ కూడా ఉంది. ప్లీజ్ డోంట్ ఫీడ్ వైల్డ్ యానిమల్స్, అంటే లైక్ యానిమల్స్కి పెట్టకండి అని చెప్పి రాసింది. పక్షులు కూడా ఉంది. ఇట్లా పెట్టిరు స్టాక్ చేసి ఇట్లా. ఇక్కడికి వచ్చేసేపు ఆగినాం మేము. బట్ యాక్చువల్లీ ఈ గోపురం వరకు ఎలా అంటే ఫుల్ కంటిన్యూస్గా స్టెప్స్ ఉంటాయి. ఈ గోపురం తర్వాత చాలా కూల్గా ప్రశాంతంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఒక్కొక్క స్టెప్ ఉంటుంది. ఒక్కొక్క స్టెప్పే ఉంటుంది అనమాట. సో అండ్ ఆల్సో ఇప్పటి వరకు 2000 స్టెప్స్ ఎక్కినాం కదా. 2000 స్టెప్స్ మిగతాది ఇంకొక 1500 స్టెప్స్ ఉంటాయి అప్రాక్సిమేట్లీ అట్లా. కాకపోతే ఇంతసేపు 2000 స్టెప్స్ ఏవైతే మాకు 2 hours పట్టిందో, 9కి స్టార్ట్ చేశాను, ఇప్పుడు 11 అవుతుంది. 2 hours పట్టినాయో. ఇవి కూడా సేమ్ 1500 స్టెప్స్ ఏమన్నా ఈజీగా 2 hours పట్టుద్ది. ఈజీ 2 hours పైనే పట్టుద్ది. ఎందుకంటే ఇవి ఏంటంటే ఒక్కొక్క చిన్న స్టెప్స్ కదా, అంటే లైక్ కంటిన్యూగా స్టెప్స్ ఉండవు. ఒక స్టెప్ ఎక్కక ఒక్కొక్క స్టెప్ ఎక్కడో 100 మీటర్స్కి, ఇంకొకసారి మధ్యలో రోడే వస్తుంది 3-4 kilometers, అది కౌంట్లోకి రాదు కదా స్టెప్స్ కిందకి. సో ఇది కూడా కొంచెం టైం పట్టుద్ది. సో ఇక్కడ ఇప్పటివరకు కొంచెం అసలు బ్యాక్ రెస్ట్ లేదు ఒక్క దగ్గర కూడా. కొంచెం కాలు చాపుకొని కొంచెం బ్యాక్ రెస్ట్ తీసుకున్నాం ఇక్కడ. ఇంతవరకు ఏంటంటే అది షెడ్ అనేది రేకులతో ఉంది కాబట్టి కొంచెం వేడి ఎక్కువ అనిపిస్తుంది. వేడి లేదు, నార్మల్గానే ఉంది, కానీ గాలి రావట్లే. గాలి రానందుకు ఫుల్ స్వెట్ అయిపోయినాం. అండ్ ఇక్కడ ఏంటంటే అట్లా లేదు, ఇక్కడ సిమెంట్దే ఉందన్నమాట రూఫింగ్. సో అందుకు మరి కూలింగ్గా ఉందో మరి తెలియదు, కానీ ఇక్కడైతే కొంచెం చల్లగా ఉంది ఆఫ్టర్ గాలి గోపురం తర్వాత. యాక్చువల్లీ ఈ గాలి గోపురం తర్వాత నుంచి ఫుడ్ స్టాల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మాకు బ్రేక్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. ఊరికే ఆగుతున్నాం. ఈ బేల్పూరి తినడానికి ఆగినాం. ఇప్పుడు టైం 11:30 అవుతుంది. ఊరికే ఆగుతున్నాం, ఊరికే తింటున్నాం. టైం ల్యాబ్స్లో పెడతాం. అంటే ఇంత దూరం మోసుకొచ్చిన ట్రైపాడ్ని కాబట్టి కొద్దిసేపు వాడదామని వాడుతున్నాం. బేల్పూరి తిరుపతిలో, బేల్పూరి తిరుమలలో ఇంకా చాలా బాగుంటుంది. మంచిగా క్యారెట్ వేస్తారు, టమాటో వేస్తారు, అన్నీ మంచిగా ఉంటాయి. అలాగే పూరి తింటే కూడా బాగుండవు కదా.
స్పూన్లో ఇచ్చింటే బాగుంది కదా. అండ్ ఇంత చిన్న బేల్పూరి 30 రూపీస్ అట. యాక్చువల్లీ ఇవాళ మే 13th రోజు తిరుపతిలో గంగమ్మ జాతర జరుగుద్దంట. పుష్ప మూవీలో ఉంటుంది కదా, అట్లా జరుగుతుందంట. బట్ ఏదో చూడలేం కానీ ఆ టైంలో ఇక్కడ ఉన్నాం మేము. అండ్ ఆల్సో వాళ్ళు ఫుల్గా రెడీ అయ్యి వచ్చారు, మొత్తం మేకప్ వేసుకున్నారు కొందరేమో. ఇక్కడ స్టెప్స్ పాత్వేలో కూడా వచ్చారనమాట వాళ్ళు రెడీ అయ్యి. అంటే వాళ్ళని వీడియో తీద్దాం అనుకున్నా రెడీ అయిన వాళ్ళని, కాకపోతే మళ్ళీ ఏమన్నా అంటారేమో అని భయం వేసి తీయలేదు. వాళ్ళు కొంచెం రెడీ అవ్వ కూడా అట్లా రెడీ అవ్వలేదు. ఇంకా వీడియో చేస్తామంటారు. శ్రీరామ అవసరం. వి స్పాటెడ్ డియర్స్ అగైన్. అరే ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ డీర్స్ ఉన్నాయి. అయ్యో ఇదేంటి అప్పట్లో ఉండదేమో. ఇక్కడ 6 కిలోమీటర్స్ టు తిరుపతి అనుకుంటారు. తిరుమల 6 కిలోమీటర్స్ అని బోర్డు. ఇక్కడ యానిమల్స్ వస్తాయని చెప్పేసి ఇక్కడ అంతా చాలా కొంచెం వరకే వేసినట్టున్నారు. ఆ ఇన్సిడెంట్ అయింది కదా, 2 ఇన్సిడెంట్స్ అయినాయి కదా, అందుకోసమని వేసినారో మరి ఏంటో. ఇక్కడైతే చాలీ ఉంది, పక్కన లేదు. ఇంతవరకు వచ్చినావు కదా, ఎట్లా అనిపిస్తుంది నీకు? ఫుల్ ఆయాసంగా అనిపిస్తుందా? ఎట్లా ఫీల్ అవుతున్నావు? ఫస్ట్ టైం ఎక్కుతున్నావు కదా. చాలా కష్టపడి వచ్చాము. ఫస్ట్ ఇబ్బంది అనిపించింది, ఎక్కంగా ఏం అనిపించలేదు, కామన్గా అనిపించింది. బాగుంది ఎక్స్పీరియన్స్, మంచిగా అనిపిస్తుంది అంతే. చేస్తున్నా నన్నే కింద పడేవరా. చెప్పవా? చెప్పు హాయ్ చెప్పు. మీ పేరేంటి? బాగున్నావా? బాగున్నావు కదా. ఇప్పుడు చెప్పు హాయ్. మీరు చాలా వీడియోస్లో ఈ స్పాట్ చూస్తుంటారు. ఆంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడ ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టున్నారు ఆ రోజు. చూస్తున్నాము అంతే. ఫుడ్ కూడా తీసుకుంటున్నాము. చూడండి, ఇంతవరకు మంచి హెల్దీ ఫుడ్ తీసుకున్నాం. ఇప్పుడు ఒకటి కొంచెం అన్హెల్దీ ఫుడ్ తింటున్నాం. ఐస్ క్రీమ్. ఎండకు చాలా ఇస్తుంది ఇక్కడ. 1 అయింది టైం, ఫుల్ ఎండ ఉంది. ఎక్కడుంది? అగో ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ హాయ్. ఎక్కడ పోయినాయి? చాలా టీయర్స్ ఉన్నాయి. ఏదో చూడండి, ఇక్కడ ఒకటి వెళ్తుంది. ఇవి సేమ్ కలర్ ఉన్నాయి కాబట్టి నాకు కూడా కనిపించట్లేదు. ఇక్కడ ఒకటి ఉంది, ఇంకోటి దీని అనుకుంది. ఇది ఇక్కడ ఉంది. ఇవి సేమ్ కలర్లో ఉన్నాయి కాబట్టి కనిపించట్లేవు. జూమ్ చేస్తా. అక్కడ కొన్ని గ్రూప్ ఆఫ్ ఉన్నాయి, ఒక 3 ఉన్నాయి అట్లా. అవును చూసిన. ఫీడ్ అని చెప్తున్నాక కూడా అట్లనే ఫీడ్ చేస్తున్నారు. మంచిగా తింటుంది కూడా అది. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో. ఓ మై గాడ్, ఇది కనిపించట్లే, అందుకే బ్రైట్నెస్ పెంచి మరి చూస్తున్నా. ఇక్కడికి వస్తుంది, మన దగ్గరికి జంప్ చేస్తుంది అనుకుంటుంది. అది జంప్ చేసేలాగా చూడండి. జంప్ చేసేటట్టుంది, జంపింగ్ చేస్తుంది అది. కొంచెం ఇక్కడ భయం వేస్తుంది. ఫారెస్ట్ కదా, అక్కడ నుంచి హనుమాన్ టెంపుల్ దాటినాక కొంచెం అమ్మో కొంచెం డేంజర్గా అనిపిస్తుంది ఇక్కడ. ఈ గుంపుతో కదా మాకు. ఇప్పుడు నార్మల్గా మార్నింగ్ టైంలో కూడా ఈసారి ఎందుకు మరి వాళ్ళు రష్ లేరు అసలు. ఆ వారి కోసమే రాలేరు అనుకుంటా. చాలా వరకు
గుంపులతోనే వెళ్ళండి మీరు కూడా. నైటే కాదు మార్నింగ్ కూడా చాలా తక్కువ ఉన్నారు. రష్ చూపిస్తాను అండి. ఇందాక స్టార్టింగ్లో అయితే ఎంత రష్ ఉన్నారు కదా, ఇప్పుడు చూస్తా చూడండి చాలా తక్కువ ఉన్నారు, బట్ తక్కువ ఉన్నారు అక్కడిక్కడ. అంటే లైక్ ఈ హనుమాన్ టెంపుల్ దాటినాక తక్కువ ఉన్నారు. టెంపుల్ వరకు అయితే మంచిగా ఉన్నారు, చూడండి ఇక్కడ చాలా తక్కువ ఉన్నారు. ఐమ్ ఫీలింగ్ సమ్ వాట్ స్కేర్డ్. కొంచెం ఫారెస్ట్లో ఏదో వెళ్తున్నట్టు అనిపిస్తుంది. టైగర్ వస్తుందేమో, చీతా వస్తుందేమో. ఇక్కడ ఇంకొకటి కనిపిస్తుంది చూడండి గైస్, ఇంకొక ఉడత. అసలు యూజువల్గా ఇంత కనిపిస్తాయో లేదో తెలియదు, కానీ పబ్లిక్ తక్కువ ఉన్నారు కాబట్టి అవి కూడా బయటకు వస్తున్నాయి. వీళ్ళైతే చూడండి అది లోపలికి వెళ్ళి ఫోటోషూట్లో చేస్తారు అబ్బాయిలు కొంతమంది. అండ్ క్రేజీ థింగ్ ఒకటి ఏంటంటే ఇక్కడ బోర్డ్స్ పెట్టారు, లైక్ బీవేర్ ఆఫ్ సమ్ యానిమల్స్, లేకపోతే ఫీడ్ చేయకండి. చీతా బొమ్మలకు కూడా బొట్లు పెట్టేశారు. ఇక్కడ అంతా ఎందుకు, ఎలిఫెంట్ ఉంది, ఎలిఫెంట్కి కూడా బొట్లు పెట్టేశారు కుంకుమ. అది ఉంది ఒకటి, ఏది ఇట్లా ఉంటుంది, దాన్ని ఏమంటారు, పొలిమేరనా కాదు, ఇట్లా 6 కిలోమీటర్స్ ఉందని బోర్డు అప్పట్లో రాస్తుంది కదా, కింద సిమెంట్ దాంతో ఇలా చేసి పెడతారు. 6 కిలోమీటర్స్ తిరుమల అని పెడతారు కదా, దానికి కూడా బొట్లు పెట్టారు. అండ్ ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది గైస్. ఎంత పీస్ఫుల్గా ఉంటుందో తెలుసా టెంపుల్. కుదిరితే కొంతసేపు ఆగి రెస్ట్ తీసుకొని వెళ్ళండి గైస్, ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ నుంచి మొత్తం రోడ్ పైన నడవాలి, వాక్వే వేసారు. ముందు అయితే కిందకి నుంచి పోయి నడవాల్సి వస్తుండే. అండ్ ఐ గాట్ దిస్ క్యూట్ ఫ్లవర్ ఇన్ నరసింహస్వామి టెంపుల్. నరసింహస్వామి టెంపుల్లో ఫ్లవర్ తెచ్చుకున్న, బాగుంది కదా, స్మెల్ కూడా బాగుంది. అండ్ ఇలా సబ్వే వేసినారు, సబ్వే కాదు బ్రిడ్జ్. ఫుల్గా రోడ్ పైన నడుతుంది, ఎంత బాగుందో. దెర్ ఇస్ గరుడ కూడా, గరుడ కూడా కనిపించాడు నాకు. గోవింద, చాలా బాగుంది ఇక్కడ. అండ్ ఇక్కడ పక్కన కిందికి వెళ్ళే రోడ్ ఉంటుంది కదా, అది కొంచెం ఉంటుంది, మంచిగా షెడ్ ఉంది. నా కెమెరా జస్టిస్ చేస్తలేదు కానీ మీ కళ్ళతో చూడండి, వ్యూస్ మాత్రం అల్టిమేట్ ఉంటాయి. ఇంతవరకు నడిచిందేమో కానీ ఈ రోడ్ పైన నడుస్తాం కదా, అసలు అయిపోదు. వెయిట్ చేస్తున్నా నేనైతే, ఎప్పుడు వస్తుందని. ఇక్కడైతే రూఫ్ కూడా లేదు, ఫుల్గా నడుస్తున్నాం. ఇక్కడ నుంచి మోకాల పర్వతం వరకు వెళ్ళిపోతే అక్కడ నుంచి ఫాస్ట్గానే అయిపోతుంది. ఇది ఎందుకంటే ఇది కౌంట్ కిందకి రాదు. అమ్మో ఇలా ఏదైతే ఫాస్ట్ చేస్తున్నారు, మీనికి వస్తారేమో భయం వేస్తుంది కూడా. అమ్మ నువ్వు అట్లా చూడకు, కిందికి చూస్తే భయం వేస్తుంది. ఏం లేదు ఇక్కడ కింద, కిందికి చూడకూడదు. అండ్ మధ్యలో మాకు ఇట్లా అడవి పందుల ఫ్యామిలీ కూడా కనిపించేసింది. నేనైతే మంచిగా వరాహస్వామి కూడా నా కోసం వచ్చి దర్శనం ఇచ్చాడు అనుకున్నా. అండ్ వీఆర్ హియర్ ఎట్ మోకాళ్ళ పర్వతం. మంకీస్ ఉన్నాయి ఇక్కడ, మంకీస్. మనం వచ్చిన దారిలో ఇది 4th గోపురం అనమాట, మోకాళ్ళ మెట్టు గోపురం అని అంటారు ఇక్కడ. ఎన్ని వీలైతే అన్ని స్టెప్స్ మోకాళ్ళ పైన ఎక్కడానికి ట్రై చేస్తారు అందరు భక్తులంతా. సో నేను కూడా ఎక్కుదామని ట్రై చేసిన, ఒక 5 ఎక్కాను గైస్. నేను 5 అనుకొని ఎక్కాను, బట్ ఎంత నొప్పులు వేస్తున్నాయి తెలుసా మోకాలు. నేను వేసుకుంది కాటన్ కాబట్టి ఫుల్ కుచ్చుకుంటున్నాయి నా స్కిన్ కి ఆ రాయి అంతా. నేను ఇంకా గోవిందనామం తలుచుకుంటే ఎక్కేసిన. వీఆర్ అట్ లాస్ట్ 150 స్టెప్స్ అనమాట. మోకాలు మెట్టు తర్వాత 500 స్టెప్స్ ఏమో ఉంటాయి, బట్ అవి కూడా ఏంటంటే ఇమీడియట్ ఉంటాయి కాబట్టి తొందర అయిపోతాయి టైం. ముందు 1000 స్టెప్స్ అయితే 1.5 hour పట్టింది. అది ఊరికే నడువుడే ఉంది, ఖాళీగా కదా. ఇద్దరికి చెప్తున్నా, జస్ట్ 10 minutesలో అయిపోతుంది 50 స్టెప్స్ ఈజీ. ఎండింగ్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయినాం గైస్ మనము సక్సెస్ఫుల్గా. అండ్ ఇక్కడ కూడా కొన్ని రిచువల్స్ ఉంటే చేస్తున్నారు అందరూ. ఫైనలీ we are in Tirumala. ఇట్స్ కంప్లీట్ చేసినాం స్టెప్స్ జర్నీ. ఎంత రిలీఫ్ ఉందో కంప్లీట్ చేసినాక. అరే ఒకటి చేసినాం కదా అనేసి. సో ఇప్పుడు మా వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయి రూమ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి
మేము కూడా కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి దర్శనంకి వెళ్ళిపోవాలి. దర్శనం మాకు 6 o'clock ఉంది. ఇక్కడ నుంచి మేము రెస్ట్ హౌస్కి వెహికల్ వెళ్తున్నాము. ఎందుకంటే ఇక్కడ నుంచి 1 kilometer ఉంది మా వాళ్ళు ఉన్న ప్లేస్. సో ఆల్రెడీ ఇది నడిచిందే మస్తు అయిపోయింది, ఫుల్ కార్లోనే. సో అందుకోసమే వెహికల్ తీసుకొని వెళ్తున్నాము. ఇంకా మేము మా వాళ్ళ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. మాకు దర్శనం అయితే చాలా బాగా అయింది. అండ్ నెక్స్ట్ వీడియో మొత్తం ఆ వ్లాగే ఉంటుంది, డెఫినెట్గా చూడండి. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ కంటెంట్తో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్.